ఉన్నామో అది లేఖనానికి ఆపాదిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ కలిగి ఉండడం. ఉదాహరణకి ప్రేమ అంటే మన జేబులో కొంచెం తీసివ్వడమో, లేదా మన పాత్రలోది కొంచెం పెట్టడమో అని కేవలం అని సామాన్యంగా అనుకుంటాం. ప్రేమ కలిగినోడు లేదా ప్రేమిస్తాడు అట్లా. కానీ బైబిల్ డెఫినేషన్ వేరుగా ఉంటుంది. యేసుప్రభు లేకపోతే ప్రేమ అనే పదానికి అర్థం లేదు. యేసుప్రభు లేకపోయినా ప్రేమలు నడవట్లేదు, ఆ రోడ్ల మీద నడుస్తున్నాయి. మనం కూడా చాలాసార్లు మన పిల్లల దగ్గరికి, మన స్నేహితుల దగ్గరికి యేసుప్రభు లేకుండానే మాట్లాడతాం. అప్పుడు కూడా ప్రేమనే అంటాం. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు, మన నిమిత్తం తను చంపేశాడు, ఇందులో ప్రేమ ఉంది అన్నాడు. అంటే మిగతా అన్నిట్లో ఏముంది? ప్రేమ లేదు, అది దాని అర్థం. దీన్ని బట్టి ప్రేమ అంటే ఎట్టిదో మనకు అర్థమైంది అని చెప్పాడు ఆయన 1 జాన్లో. మనం చాలా సింపుల్గా మన పిల్లల విషయంలోనూ లేదా నేను ఎంత ప్రేమించాను రా అడ్డావా లేదా. కానీ ఈ లేఖనం తెలిస్తే ఆ మాట చెప్పడానికి కొంచెం భయపడి వణుకుతాం. నా వలన అయింది, నేను చేసి అలా మాట్లాడతాం. కానీ ప్రేమ అనే పదం అట్రమోస్ట్గా అప్పుడు మాత్రమే ప్రస్తావించబడింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది? మనకి ఏదైతే అర్థం కాలేదో దాన్ని మనం ఎట్లా చదవడం. ఇప్పుడు అదే వెలుగులో, అంటే మనకు తెలిసిన ఆ షాలో అండర్స్టాండింగ్లో, పైపైన ఉన్న అండర్స్టాండింగ్లో ప్రేమ అనే పదాన్ని మనం చదువుకునే పోయే కొద్దీ ఎంతసేపు మనకు ఎలా అర్థమైందంటే ప్రేమించాలంటే నా సొంత కాన్సెప్ట్లోంచి, నా సొంత విధానాల్లోంచి నేను ప్రేమించాలని అనుకుంటాం. ఇక అప్పుడు మనకు బైబిల్ అసలు అర్థం కాల, పరాయి వాళ్ళం మనం. వీఆర్ జస్ట్ స్ట్రేంజర్స్ టు ద బైబిల్కి మనం కొత్త వాళ్ళం, అంటే ఎవరు ఫారినర్స్ అన్నమాట. ఇలా బైబిల్ ఎప్పుడు కొత్తగానే ఉంది. మనం ఎప్పుడు కూడా ఈ వలయంలోనే బతుకుతూ ఉంటాం. అందుకనే బైబిల్ చదివేటప్పుడు మన సొంత పొజిషన్ విడిచిపెట్టడానికి ఇష్టపడలేదో శత్రువు వచ్చి మనల్ని మోసం చేస్తాడు. అస్సలు బైబిల్ ఏం చెప్తుందో అది మనకు అర్థం కాకుండా చేస్తాడు. ఎంతమంది దేవుడిని నమ్మేసుకున్నాం అనుకుంటా పొరపాటు పడ్డారు లెక్కలేదు. ఎంతమంది దైవికమైన సంగతులు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాలు ఇవే అని చెప్పి లౌకికమైన టాలెంట్లు చూపిస్తా భ్రమపడుతున్నారో లెక్కలేదు. ఎందుకంటే ఇది దైవికమైన సంగతులు దేవుడిలో నుంచే మొదలవుతాయి అన్న సంగతి అర్థం కాదు. మనమంతా కూడా ఎట్లా ఉన్నామంటే దానికి డూప్లికేషన్ అంతా. మనం నిజమైన ఫ్యామిలీ ఉంది, పౌలు అంటాడు, నిజమైన ఫ్యామిలీ ఉంది. ఏంటది? తండ్రి, కుమారుడు, అట్ ద సేమ్ టైం తన వైఫ్, సంఘం, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ. మనమందరం కూడా వాటికి డూప్లికేషన్. అంటే మనమందరం కూడా ఎవరిని చూపిస్తున్నాం? వాళ్ళకి చూపిస్తున్నాం. యాక్చువల్గా మనం వాళ్ళని కలిగి ఉంటే ఇది దాని యొక్క రియాలిటీ అవుతుంది. కానీ మనకు ఉన్నటువంటి శరీరతత్వాన్ని బట్టి ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల వెళ్ళిపోతాం విడిచిపెట్టి కదా. ఎంత ప్రేమించి అంటే ఎంత గట్టిగా నాతో పాటు నా కుటుంబాన్ని తీసుకెళ్ళాలనుకున్నా అవిద్య అవ్వదు. కానీ దేవుడు మాత్రం అసలైన కుటుంబం అనేదాన్ని మెయింటైన్ చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఆయన అసలైనోడు కాబట్టి. మనమంతా కూడా దానికి ఇట్లా. అందుకే చూడండి, కొన్నిసార్లు మనకి ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు తెలియకుండానే వస్తూ ఉంటాయి. ఏ ఒక్కరు కూడా తమ జీవితం అంతంలో చిన్న పొరపాటు కూడా లేకుండా ఉన్నారని చెప్పడానికి కుదరదు. ఓ సేవకుడు ఏం చెప్పాడంటే, మా నాన్న కోప్పడడం నా జీవితంలో చూడలేదు అన్నాడు. అది కరెక్టేనా అని నాకు అనిపించింది కొన్నిసార్లు. నిజానికి ఆయన పెద్దోడే. బాక్సింగ్ గారి గురించి కూడా ఆ మాట చెప్పలేదు. బాక్సింగ్ గారు కొట్టాడు ఒక ఆయన్ని, ఎవరిని? సేవకుడు, ట్రైనింగ్ సర్వెంట్ కొట్టాడు గట్టిగా. తప్పు చేస్తాం ఎన్నిసార్లు చెప్పినా అని చెప్పి ఆడు నుంచోమన్నాడు. ఆయన ఇంకే పనిలో నేను చెప్పి అడుగు తిరుగుతున్నాడు. ఒక్కసారి చెప్పాడు, 2 సార్లు చెప్పి 3 సార్లు కొట్టాడు. కొడితే మా అబ్బాయి ఏడ్చాడు. అందరం భోజనం చేసే టైంలో ఈయన స్వయంగా కిచెన్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లు పట్టుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరు అట్లా ఎవరిచ్చారు? బాక్సింగ్ గారు ఇచ్చాడు. యాక్చువల్గా ఎంత పెద్ద ప్రివిలేజ్ అది. అందరూ బాక్సింగ్ గారు తీసుకొచ్చి ఇచ్చాడు నీకు. అంతకుముందు జరిగిన పాపం ఎవరు చూడలే వాస్తవానికి. గమనించిన విషయం అంతా ఇదే. అంటే నేనేమంటానంటే ఆయనకి కూడా కోపం వచ్చింది. మాకు అసలు మా నాన్నకి కోపమే రాదు అన్నాడు, ఎంత ప్రేమగానో. ఎందుకు ఆయన లేడుగా, ఎట్టగా ఆయన వచ్చి అడ్డం పడతాడు. వాస్తవానికి గమనించిన విషయం ఏంటంటే అలాంటివి మనం చెప్పుకోవడానికి లేదు. అంటే మనం ఏమి పూతలు పూయాల్సిన అవసరం లే. నాకు అంత భారం ఉంది, ఎంత భారం ఉందని కూడా కొన్నిసార్లు అట్లా చేయడం వల్ల కూడా తప్పు అవుతుంది యాక్చువల్గా.
అదంతా స్పిరిచువల్ కాదని చెప్పి ఒక స్పిరిచువల్ మ్యాన్కి ఈజీగా అర్థమైపోతా ఉంటుంది యాక్చువల్లీ. సో అందుకని వాస్తవానికి మన భారం అనేది ఉండకూడదని కదా, ఇక్కడ ఉంటుంది. దాన్ని అలాగే చూడాలా, అలాగే మాట్లాడాలా, అలాగే చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా లేఖనాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకుండా జాగ్రత్త పడడం అనేది ఒక గొప్ప విషయం. దాని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నేనేమనుకుంటున్నాను అది కాదు, నువ్వేం చెప్తావు అది నాకు చాలు అని ఆ చక్కటి అండర్స్టాండింగ్ కలిగి ఉండటమే మన లోపల ఉన్న స్వయాన్ని చంపడంలో ఒక భాగం, ఒక మాట. రైట్, సరే, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. ఒక వాక్యం చదువుతాం. కొలొస్సీలకు రాసిన పత్రిక, కొలోషన్స్ 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు ఉన్నాయి. మనం కలిసి చదివేసుకున్నాం మొత్తం కూడా, అందరం కలిసి చదువుతాం. కొలోషన్స్ చాప్టర్ 1 9 నుండి 12 వచనాలు పెద్దగా ఉన్నాయి. ఆ మొత్తం వచనాలన్నీ కూడా మనం కలిసి చదువుతాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారినే ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోవసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటి మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలని దేవుని బతిమాలుచున్నాము. రైట్, ఎంత పెద్ద పెద్ద వచనాలు రాశాడు అసలు ఆయన. ఇవన్నీ కూడా మనకి అర్థమైనట్టే ఉంటాయి, కానీ ఎంతో లోతైన సంగతి. కొలొస్సీలు అనేవాళ్ళు, వాళ్ళు రోమ్లో ఉన్నటువంటి ఒక పట్టణం. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. వాస్తవానికి రోమన్స్ అనేవాళ్ళు, రోమీయులు అనేవాళ్ళు, వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఫిలాసఫీ అంటే మనుషుల యొక్క సైకాలజీని అర్థం చేసుకోవడానికి వీలుగా, మనుషుడు ఇటు చూస్తున్నాడంటే వెనక్కి చూడలేడు, ఆ మనుషుడు వెనక చూశాడంటే ముందుకు చూడలేడు, ఇటు పక్కన కూడా చూడడానికి మనుషులు, ఇట్లాంటి పద్ధతులన్నీ తెలుసు వాళ్ళకి యాక్చువల్. అంతేకాదు, తమ మనసులో ఎట్లా ఆలోచిస్తారు, లేదా తమ మనసులో ఉన్న ఆలోచన బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఇలా ముందుగానే వాళ్ళకి ఒక రకమైనటువంటి తర్ఫీదులు ఉంటాయి అన్నమాట యాక్చువల్. ఇదంతా కూడా గ్రీకులోంచి వచ్చింది, అలెగ్జాండర్ దగ్గర నుంచి, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది తత్వశాస్త్రజ్ఞుల నుంచి వచ్చింది. రోమన్స్ వాళ్ళందరినీ మించిన వాళ్ళు అనుకుంటారు వాస్తవాన్ని. సో వీళ్ళు ఎంత తత్వశాస్త్రజ్ఞులు అంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, బట్ స్టిల్ ఎవరిని నమ్ముకున్నారంటే దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వాళ్ళలో చాలా తప్పులు ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే, దేవుణ్ణి నమ్ముకోగానే మొత్తం మంచోళ్ళు అయిపోయారు అనుకోకూడదు. ఇట్స్ ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం. వాళ్ళు తిరిగి జన్మించారు, బట్ స్టిల్ పాతదైన తమ మెదడులోనే నిలిచి ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, తిరిగి జన్మించింది ఏది? తమ ఆత్మ. కానీ పాతదైన మెదడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు మేము తిరిగి జన్మించామని సంతోషంలో తిరిగి జన్మించిన ఆత్మను వాడడానికి బదులు దేన్ని వాడుతుంటారు? పాతదైన మెదడు వాడుతూ ఉంటారు. ఇది ప్రాబ్లం, ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకు చాలాసార్లు ఒకప్పుడు సంతోషాన్ని ఎప్పుడు మెయింటైన్ చేసుకోవడానికి అసలు కుదరకుండా పాతదైన దాంట్లో మునిగిపోతున్నామంటే ఇదే ఒక ప్రాబ్లం. మీకు కొత్త ఆత్మ ఉంది, కానీ కొత్త హృదయం, కొత్త మనసు లేదు. దట్స్ ఎ ప్రాబ్లం. దానివల్ల ఏమంటారు తెలుసండి, వాళ్ళు యూదుల దగ్గర లేదు కొత్త కొత్త బోధలు విని. చూడండి ఒకసారి అక్కడే 2వ అధ్యాయము 16వ వచనం చదువు. 2వ అధ్యాయం 16వ వచనం. చూడండి, ఎందుకు నీ తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దని చెప్తున్నాడు. వీళ్ళు చక్కగా పద్ధతులు పాటిస్తారు. అమావాస్య, పౌర్ణమి, లేదంటే ఫుల్ మూన్, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంగతులన్నింటినీ కూడా వీళ్ళు పూర్తిగా ఫాలో అయ్యి, ఇగో పొద్దు పొడుస్తుంది, లేదంటే ఒక మాటలో నెల పొడుపు వచ్చింది, ఇట్లాంటి సంగతులన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని దాన్ని అనుసరించిన వాళ్ళ పండగలు, ఆ సంగతులు ఉంటాయి కదా, వాటిని ఆలోచిస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుతూ ఉంటారు. అట్లాంటి ఎవరు మీరు ఫాలో అవ్వకుండా మీ మీద అధికారం చెలాయించుకుని చూసుకోండి. అంటే ఏంటి? వాటి గురించి మీరు తెలుసుకోండి. వాటి గురించి మీరు తెలుసుకున్నారనుకో, ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, వీళ్ళకి తెలియని విషయం కొత్తగా చెప్తే ఏమవుద్ది? అది కరెక్టేనేమో అని అనుకోరా? ఎవరైనా అనుకుంటారు, కానీ అది కాదు. అందుకే చూడండి, ప్రభు అదే పౌలు ఏమన్నారు చూడండి, ఎవరికి అవకాశం ఇవ్వకండి. 17 చదువుదాం. ఇవి రాబోవాడి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అంటే వాటికి అన్ని గుర్తులు పెట్టింది ప్రభువే. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. వాటిని అర్థం చేసుకోవడానికి మీ సొంత తెలివిదారులు వాడొద్దు. యాక్చువల్గా వాటిని మీ పాతదైన ఆస్పెక్ట్లో చూడబాకండి. అసలైన విషయం అంతా ఎవరిలో ఉంది? క్రీస్తులోనే ఉంది. వెలుగు జ్యోతిని నిర్మించింది ఎవరో?
ఆయనే కదా. అమావాస్యను పెట్టేది కూడా ఆయనే, చంద్రుడిని వెలిగించేది కూడా ఆయనే. వాస్తవానికి పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అని చెప్పి ఎక్కడ రాయబడింది? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆది కాండంలో రాయబడింది. వీళ్ళకి ఇప్పుడు కొత్త అర్థాలు చెప్పి కొత్త సంగతులు చెప్పి పాత సంగతులు అమ్మో అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అనుకుంటే పొరపాటు అవుతుంది. అంతేకాదు, కింద ఒకటి చూడండి ఏమన్నాడు 18-19. చూసారా ఏం చెప్తున్నాడు అతను? ఏం చెప్తాడంటే అతి వినయాసక్తుడై, అంటే దెర్ ఈజ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంది, బట్ కానీ ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. అంటే ఏదైతే ఉండాలో ఆ స్థాయిని దాటి వెళ్ళిపోయి దేవదూత ఆరాధన యందు విచ్చగలిగి, అంటే దేవదూతలు ఎప్పుడు ఎవరిని చూస్తారు? యేసు ప్రభువుని చూడరు. ఎవరిని చూస్తారు? నేరుగా దేవుణ్ణి చూస్తారు. సో ఇప్పుడు నేరుగా దేవుణ్ణి చూస్తున్నారు కాబట్టి పరిశుద్ధుడు అని యేసు ప్రభువుని పక్కన పెట్టి మనం కూడా ఏం చేద్దాం? దేవదూత ఆరాధన ఇచ్చగలిగి మనం కూడా చేద్దాం. వ్యక్తిగతంగా బతకాలనుకునే ప్రతి ఒక్కటి మైండ్ ఎట్టనే ఉంటుంది. నాకు నేరుగా దేవుడు తెలుసు అంటారు. వాస్తవానికి నేరుగా దేవుడు తెలుసా? బైబిల్ ఎక్కడైనా పదం ఉందా? నన్ను నా యందు విశ్వాసం ఉంచువాడు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. ఆ మాటకు అర్థమైందే ఎందుకు యేసు ప్రభు అట్లా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, దేవుడు ఎవరిని పంపాడు? ఆయనే పంపాడు. ఒక మాట దేవుడు ఆయనే, ఒక మాట నన్ను విశ్వసించేవాడు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడున్న డిప్యూటీ అథారిటీని అర్థం చేసుకోవాలి. ప్రభు కూడా ఏమంటాడంటే, దేవుడిని నమ్ముతున్నారు, నన్ను కూడా నమ్మండి, ఎందుకంటే నేను ఆయన ఒకటే. ఆయన నన్ను పంపాడు, మీరు నన్ను నమ్మితే ఆయన నమ్మినంటే. వాస్తవానికి ఇది ఇక్కడ ఉన్న సంగతి. కానీ వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ. ఏమని తెలుసా? ఓల్డ్ టెస్ట్మెంట్ మాకు తెలుసు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు మిగతా వాళ్ళకంటే మనుషులందరికంటే కొంచెం పెద్దగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని అనుసరించి మేము కూడా అట్టనే ఆరాధన చేస్తామని చెప్తే పౌలు ఏమన్నాడు? వాళ్ళకి బాగా తెలుసండి, వాళ్ళు చెప్పినట్టు చేయండి అన్నాడా? ఎవడో కూడా మీ బహుమానాన్ని అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోండి. దాని అర్థం ఆల్రెడీ దేవుడు ఇచ్చినటువంటి డిప్యూటీ అథారిటీని దాటిపోయి ఎవడైనా ప్రవర్తిస్తే, బైబిల్ రాసింది ఎవడైనా అనే పదం ఉందా ఇక్కడ? చూడండి, ఆ పదం ఉందా? నేను ఒక్కడే మాట్లాడుతున్నట్ట. చూడండి, ఊరకు పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడనో మీ బహుమానం అపహరింప. ఆ పదాన్ని చూడండి, అది అంత క్లారిటీ రాయబడింది. దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా వాడే ప్రతి మాటను కలిగి ఉన్నటువంటి ఇల్లీగల్. దాని అర్థం ఏంటంటే దానికి పాజిటివ్ ఇంప్లిమెంట్స్ ఉండకుండా ఎవడైనా నువ్వు నీ యొక్క కిరీటం అపహరించుతాడని జాగ్రత్త చూసుకోండి. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరిని పంపాడు? యేసు ప్రభువుని పంపాడు. యేసు ప్రభువు ఎవరిని ఈ భూమి మీద వదిలేశాడు? చర్చ్ని వదిలేశాడు, తన దేహాన్ని వదిలేశాడు. గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు మర్మం చర్చ్, దేవుడి మర్మం క్రీస్తు మర్మం చర్చ్. ఇది డిప్యూటీ అథారిటీ. ఒక మాటలో ఈ డిప్యూటీ అథారిటీని నువ్వు అర్థం చేసుకోకుండా ఏకదాడికి నేను క్రీస్తు తెలుసు నాకు అన్నాడంటే వెంటనే వాడు ఎవడో తెలుసా? మోసపోయినోడు, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగినోడు. ఒక మాటలో దిస్ ఈజ్ సంథింగ్ అబ్నార్మల్, బట్ ఇట్ సీమ్స్ టు బి నార్మల్. అది చూడడానికి ఎంతో బాగున్నట్టు అనిపించింది, కానీ అదేంటో తెలుసా? మిక్కిలి దుర్మార్గం అది. ఒక మాటలో ఒకడు అంటాడు, యెహోవా దేవుడే తండ్రిని మేము ఆరాధిస్తాం అంటాడు. అప్పుడు కుమారుడు లేరనుకుంటున్నారా? కోకొలలు తిరుగుతున్నారు రోడ్ల మీద వాళ్ళు. ఇంకొకళ్ళు ఉంటారు, సంఘానికి లోబడరు, మేము డైరెక్ట్గా యేసుప్రభుతో కూర్చు. యేసుప్రభు ఏమంటాడు? సంఘానికి నేను డిప్యూటీ అథారిటీ ఇచ్చాను. డిప్యూటీ అథారిటీ కాకుండా నేనేం మీకు దొరకను. ఆయన ఎవరికైతే ఇచ్చాడో అది యాక్చువల్గా అర్థం చేసుకోవాలా. ఇది అర్థం చేసుకోకపోతే కనుక మనం ఈ కోవలో ఉన్న వాళ్ళమే. ఒక మాట, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ టు సే దిస్. దీంట్లో చెప్పడానికి అసలు ఏమాత్రం సందేహం ఉండదు. గుర్తుపెట్టుకోవాలా. ఈ పత్రిక మొత్తం చదివితే మన కొట్టొచ్చింది కనపడేది అదే. ఇప్పుడు మనం చదివిన భాగం అదే. చూడండి ఒకసారి 9వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు చూడండి. చాలా అక్కడ ఏముంది? ఇక్కడ కామా ఉందా? అంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారమును అనేది అదొక్కటే ఒకే సెంటెన్స్ అన్నమాట. ఒక మాటలో ఒక కామా పెట్టారంటే అదొక అదొక విషయం అని అర్థం అనమాట. అటు తర్వాత ఇంకో కామా పెట్టారంటే ఇంకొక విషయం అని అర్థం ఒక మాటలో. అందుచేత ఈ సంగతి విన్నటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయట మానలేదు. ఎవరు ఇల్లు? పౌలు లేదా పౌలు పక్కన ఉన్నటువంటి దేవుడి యొక్క పరిచారకులు
గృహ నిర్వాహకులు చాలామంది వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయడం మానట్లా. ఎందుకంటే వీళ్ళకి అత్యంత అవసరం ఏదో అంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటో వాళ్ళకి అర్థమైంది. యాక్చువల్గా వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే వీళ్ళ కోసం ప్రార్థన చేయడం మానకుండా దేని గురించి ప్రార్థన చేస్తున్నారంటే దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం కలరు. మేము దేవుడిని నమ్మేసుకున్నాగా, మాకెందుకు ఇంక సంపూర్ణ జ్ఞానం అనరా? ఎన్ని సంవత్సరాలు అయింది మేము దేవుడిని ఒకటి అనరా? యాక్చువల్గా చాలా ఈజీగా అంటారు కదా. చాలా సంతోషం ఉంది, ఎందుకంటే మేము దేవుడిని నమ్ముకున్నాం. మన వెనకాల ఉన్నటువంటి ఓటములు లేదంటే ఒక సహజమైన జీవితంలో బైబిల్ చెప్పిన సంతోషాన్ని అనుభవించలేకపోవడం, దీస్ థింగ్స్ ఆర్ ప్రూవింగ్ దట్ వీఆర్ నాట్ కంప్లీట్. మనం ఇంకా పరిపూర్ణంగా లేవని చెప్పి అన్ని నిరూపిస్తుండగా మనకు తెలిసినటువంటి ఒకప్పుడు సంతోషాన్ని మాత్రమే అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తా దాన్ని మన కళ్ళ ముందు పెట్టుకుంటున్నామంటే నిజంగా మనకి బైబిల్లో ఉన్న సంగతులు ఇంకా సరిగ్గా ఆలోచించడం అర్థం కాదు. పౌలు ఏమంటున్నాడు? కొలోషియన్స్ దేవుణ్ణి నమ్ముకోవడం, ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఒక సంతోషం వచ్చింది, అదెంతో బాగుంటుంది, దాన్ని తప్పని మనం చెప్పడానికి లేదు. కానీ అదే కంప్లీట్ అని చెప్పడం మాత్రం తప్పైపోతుంది యాక్చువల్గా. సో అందుకనే మీకు ఈ సంగతి విన్న నాటి నుండి మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే మీకు సంపూర్ణమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకం కలవారిగా ఉండాలి. యాక్చువల్గా సంపూర్ణ జ్ఞానం అంటే అర్థం ఏంటి? నాలెడ్జ్ అనే పదానికి, లేదా విజ్డమ్ అని ఇంగ్లీష్ బైబిల్లో కూడా రాస్తుంది. నాలెడ్జ్, విజ్డమ్ అనే పదాలకు అర్థం ఏంటి? విషయాలు ఎన్నున్నాయో చూడడం. ఒక మాటలో ఉదాహరణకి ఈ షెడ్ వేసి ఆయన ఉన్నారనుకోండి, ఆయన ఏకు ముందే సంగతులన్నీ ఏం చేస్తాడు? కొలత పెట్టుకొని నాట్ చేస్తాడు కదా. అక్కడ నాట్ చేసి ప్రతి దాన్ని ఎక్కడ ఎంత మెజర్మెంట్ కొలవాలో అంతవరకు కట్ చేసి అది పెడతా ఉంటారు. పెట్టిన తర్వాత తెలిసింది ఇది ఇదే అని. కానీ ఈ లోపల ఆయనకి ఎవరికి తెలిసేది ఖచ్చితంగా ఎట్లా పోతుందో? ఎవరైతే దాన్ని మేక్ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్గా తెలిసింది యాక్చువల్గా. సో వీళ్ళకి రూమ్ యొక్క 4 పక్కల కూడా సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది యాక్చువల్గా. ఈ ఓటం ఎంత పడాలా, దానిపైన టాప్ ఎంతవరకు కూర్చోబెట్టాలా, ఈ ఛానల్ ఎంతవరకు కట్ చేయాలా, ఇదంతా కూడా క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అలాంటి వాడే. అతను ఏమన్నాడంటే సంపూర్ణ జ్ఞానం కావాలి. ఏంటి సంపూర్ణ జ్ఞానం? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎఫిషియన్స్లో ఉంది, అవన్నీ చూపించండి నేను. ఆయన ఏమన్నాడంటే దైవికమైన హృదయం ఏం కోరుకుంటుందో అది కూడా మీరు కోరుకోవాలా. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మీరు కోరుకోవాలా. అది కోరుకున్నప్పుడు తెలియకుండానే అది చేయటం ఎలా అనేది అని ఆలోచిస్తారు. ఇలా ఆలోచించేటప్పుడు మీకు ఆత్మ సంబంధమైన వివేకం అనేది అర్థమవుతుంది. ఒక్క మాటలో అది ఏంటి అంటే కింద అక్కడ రాసి చూడండి. ఒక మాటలో 27వ వచనం చదువుతాం. 1 Chapter 27. చూసారా ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఈ మర్మం, దట్ మీన్స్ ఇట్ ఎ మిస్టరీ, బట్ కానీ చాలామందికి అర్థం కాలేదు ఇది. కానీ దైవికమైనటువంటి ప్రతి సంగతిని తెలపబడేలా దేవుడు మీకు ఒక ప్రాక్టీస్ ఇచ్చాడు. ఈ ప్రాక్టీస్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మర్మం. ఆ మర్మం ఏంటంటే గృహ నిర్వాహకత్వం. కింద రాసిలేదా? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనే పదం కింద రాసిలేదా? 6వ వచనం ఏం రాసింది? గృహ నిర్వాహకం. ఎందుకని ఇటు రాశారు? ఇంత పెద్ద పెద్ద మాటలు రాశాడు. సంపూర్ణమైన జ్ఞానం ఆత్మ సంబంధం వివేకం అని చెప్పినప్పుడు మీరు ఆత్మ సంబంధంగా నిజమైనటువంటి ప్రతి విషయాన్ని వివేచించడానికి, లేదా దైవికమైన ప్రతి సంగతిని అర్థం చేసుకోవడానికి మీకు కావాల్సిన విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన ఇక్కడే మనం అనుభవించేలా ఉన్నాడు అని ఒక మాటలో అర్థం. అది మహిమ అంటే ఎక్స్ప్రెషన్ అని అర్థం. మహిమ అంటే అర్థం కానిది అని కాదు. ఎందుకంటే గ్లోరీ అని అరిచే వాళ్ళు చాలామంది ఉంటారు యాక్చువల్గా, లేరా? చాలామంది ఉంటారు, నేను చూస్తూ ఉంటాను యాక్చువల్గా. గ్లోరీ అని. గ్లోరీ అనే పదానికి అర్థం ఏంటంటే ఎక్స్ప్రెషన్, వ్యక్తత అని అర్థం. ఒక మాటలో యేసుక్రీస్తు మీ మధ్యలో ఎలా ఉన్నాడు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజమైనటువంటి వ్యక్తత అయి ఉన్నాడు అని దాని అర్థం. మన మధ్యలో ఆయన ఎట్టున్నాడు? మహిమ నిరీక్షణ అంటే మన మధ్యలో ఆయన అందరిలోనూ ఆయన బయటకు వచ్చేవాడుగా ఉన్నాడు యాక్చువల్గా. ఈ సంగతి ఎక్కడ కనపడిద్దో తెలుసా? చర్చ్ లైఫ్లో మాత్రమే కనపడింది. ఎందుకంటే కింద ఏం రాస్తుంది? గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి తెలుసా? గృహాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేసేలాగా దైవజనుడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మెయింటైన్ చేస్తాడు. ఈ దైవజనుడు ఏం చేస్తాడు? ప్రతి అవయవంలో నుంచి బయటకు వచ్చే క్రీస్తుని తెలుసుకొని దాన్ని ఖర్చు పెడతా ఉంటాడు. ఇది ఇక్కడ ఉన్న అర్థం. మీరు సంపూర్ణ జ్ఞానం ఎట్టొచ్చింది? ప్రతి అవయవంలో ఉన్న క్రీస్తు బయటకు రాకపోతే సంపూర్ణలు ఎట్టవుతారు? నేను కేవలం ఈ చేతిలో ఉన్న దాన్ని మాత్రమే కలిగి ఉంటే ఇది సంపూర్ణమా? దీన్ని కట్ చేసి పక్కన పెడితే ఇంకేమైనా ఉందా? ఏం లేదు.
నేను కేవలం ఈ ఫింగర్లో ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ మాత్రమే తీసుకుంటే మిగతా పనులన్నీ సంపూర్ణం అవుతాయా? అవదు. ఎఫెసీ పత్రిక చదివితే అర్థమవుతుంది క్లియర్గా. ఆయన మిమ్మల్ని కుమారులుగా చూడడానికి నిర్చయం చేశాడు. బట్ కానీ ఆ కుమారులు ఎక్కడ తయారవుతారంటే ఆయన దేహంలో ప్రాక్టీస్ చేయడం వలన తయారవుతారు. అది చాలా సింపుల్ చెప్పడం. ఎందుకంటే ఈ సత్యాన్ని అందులోంచి సేకరించడం పెద్ద కష్టం అయిపోయింది. మనుషులకి ఎలా వివరించి చెప్పాలనేది అర్థం కాల. ఎంతో జాగ్రత్తగా ఈ విషయాన్ని విడదీసి చూపిస్తేనే కానీ అర్థం కాల. ఇప్పటికీ మనుషులు చాలా సింపుల్గా సంపూర్ణ జ్ఞానం మాకేం అవసరంలా, ఏం కావాలి మాకు, దేవుణ్ణి నమ్ముకుంటే చాలు మాకు, ఎందుకంటే మేము అనుకున్న పని మేము చేసుకుంటూ పోతాం. లేఖనానికి ఎంత దూరంగా ఉన్నావు తెలుసా? సంసోను యెహోవా తనని ఎడబాసనని ఎరగలేదంట యాక్చువల్గా. ఎప్పుడు దలేలా తన ఒళ్ళో పడుకున్నప్పుడు తన యొక్క ఆ విషయాలన్నీ కట్ చేసినప్పుడు యాక్చువల్గా సంసోను ఎప్పటిలాగా నేను ఫిలిస్తీన్ని ఎడజిమ్ముదని అనుకున్నాడు అంట యాక్చువల్గా. కానీ దాని బలం ఏమైంది? పోయింది. విషయం ఏంటో తెలుసా? దేవుడి యొక్క డిప్యూటీ అథారిటీ ఏంటో అర్థమయ్యి దాని కింద ఉండడం తప్ప వేరే దారి, వేరే లోకం బైబిల్లో లేదు. ఆ సంగతి మీకు అర్థం అవ్వాలి. బైబిల్లో లేదు, ఉంటే చూపిస్తే బాగుండు. చర్చ్ అనే గుంపులో నుంచే వ్యక్తిగత విషయం బయటకు వచ్చింది. వ్యక్తిగతంగా లేకుండా, వ్యక్తిగతంగా ఉన్న ప్రతి వ్యక్తి చర్చ్లో లేకపోతే అది అసలు అది ఏమాత్రం కూడా కన్సిడర్ చేయబడదు బైబిల్లో. అందుకే న్యూ టెస్ట్మెంట్ చివరిలో ఆ ప్రకటన గ్రంథంలో సమిష్టిగా ఉండే నూతనమైన యెరూషలేము సంఘం గురించి రాయబడి ఉంటుంది, కానీ మరి దేని గురించి కూడా ఎక్కువ మెన్షన్ చేయబడదు. సో మన భారం అంతా ఏంటో తెలుసు? అపోస్తులకు ఉన్న భారం అంతా మన చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో తెలియాలా, మన మీద ఉన్న దైవికమైన అథారిటీ ఏంటో అర్థం అవ్వాలా. అది మనకు అర్థమైతే ఎంతో సామాన్యంగా శిరస్సు యొక్క అధీనంలో ఉండి ప్రతి అవయవం చక్కగా ఏం చేసిద్ది? పని చేసిద్ది. శిరస్సు ఎవరంట? మాకేం సంబంధం దాంతో అన్నారు అనుకోండి. యాక్చువల్గా మాది మాకే. ఎందుకంటే ఈ చెయ్యి చాలాసార్లు పిడికిలు బిగించగలదు, చాలా చాలా పనులు చేయగలదు. శిరస్సు ఏంటి? మాకేం అవసరంలే అనగలదా? మనలో చాలా సింపుల్గా దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగిన వాళ్ళు దైవికమైన శిరస్సు తాను వదిలేసి బతికే వాళ్ళు చాలామంది ఉంటారు యాక్చువల్గా. ఎందుకు భక్త సింగ్ డిఫరెంట్ తెలుసా? ఎందుకు భక్త సింగ్ డిఫరెంట్ తెలుసా? ఇది ఒక్కటి చెప్పడం మూలానే, అంతకు మించి వేరే డిఫరెన్స్ ఏం కాదు ఇక్కడ. ఇదొక్కటే భక్త సింగ్ అంటే డిఫరెన్స్ అని చూపించింది. ఒక పెద్ద ఆయన అన్నాడు, సంఘ దర్శనం అంటే ఈ రోజుల్లో ఎవరో తెలుసా? భక్త సింగ్ అన్నాడు. ఎట్లాగో తెలుసా? ఈ మనుషుడు విశ్వాసులు ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న క్రీస్తును చూడటం మొదలుపెట్టాడు. అదేంటి భక్సింగ్ గారిలోంచి యేసుప్రభు వస్తాడని మేము చూస్తే ఆయన ఏమంటున్నాడు? మీలోంచి యేసుప్రభు వస్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. యాక్చువల్గా మనం అందరం ఎక్కడికి వెళ్తాం? అర్ధరాత్రి పూట దైవజన్ పడుకుని వాళ్ళు లేపి ప్రార్థన చేయించుకుంటారు. వీళ్ళు ఏమని మీకు తెలుసో లేదో, కాన్వకేషన్లు జరుగుతుంటాయి హెబ్రోన్లో. వీళ్ళు చాలా దూరం నుంచి వస్తారు. మీటింగ్లు అయ్యేపటికి 11 అవుతాయి, అది 10:30 భోజనాలు అయినప్పటికీ 11 అవుతుంది. ఈ లోపల ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు, అందరూ ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మళ్ళీ అలా చేయించుకుంటే ఇప్పుడు వీళ్ళ పోర్షన్ వచ్చేవరకు 12:30 1 గంట అయిపోతుంది. అప్పుడు కూడా ఆయన ఓపికగా వాళ్ళకి ప్రార్థన చేసి పంపుతాడు. యాక్చువల్గా వీళ్ళందరూ చూసినప్పుడు భక్సింగ్ గారిలో ఉన్న యేసుప్రభుని చూడటానికి వచ్చారు కదా వీళ్ళు. కానీ భక్సింగ్ గారిని అడగండి, వీళ్ళందరూ యేసుప్రభు మహిమ అంటాడు ఆయన. ఆయన ఏమిటో తెలుసా? వీళ్ళందరూ క్రీస్తు మహిమ. నేను చేశానండి అని చెప్పి బ్యానర్ వేసుకోవచ్చుగా, ఒక ఫోటో పెట్టుకోవచ్చు కదా. యాక్చువల్గా హెబ్రోన్లో ఎక్కడ కనపడవు. అదేంటో మరి పాపం పిచ్చోడు, ఆయనకి ఏం తెలియదు కదా. పెద్ద పెద్ద ఫోటోలు వేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఆటోలకు పెట్టి అటు ఇటు పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన పిచ్చోడు, ఆయనకి ఏం చేత కాదు. మరి దేవుడు కాదు అది, అది దేవుడు కాదు. ఇంకా గొప్పగా సవాల్ చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడు కూడా పోస్టర్లు అంటించమని ఎవరికి చెప్పలే. చర్చ్లో వచ్చిన వాళ్ళకి హ్యాండ్ బిట్స్ ఇచ్చేవాడు, మీ ఇంట్లో పక్కన వాళ్ళు పిలవండి అని చెప్పి, అంతే. అది ఎవరి ద్వారా జరుగుతుంది? మినిస్ట్రీ ఇప్పుడు చర్చ్ ద్వారా జరుగుతుంది. ఆయన మిస్ కాడు దాన్ని. ఎవరైనా వచ్చి అమ్మో నేనే తీసుకొచ్చాను అంటారేమో అని చెప్పి ముందుగానే వాళ్ళ మీద పడిపోవాలా? వెళ్ళి ఆయన అటు పడిపోయాడా? పనులు ఆయన చాలా సింపుల్గా ఎవరు పని చేయాలా? వాళ్ళు పని చేయాలా. ఎందుకంటే క్రీస్తు మీలో ఏమన్నాడు తెలుసా? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దానికోసం గృహ నిర్వాహకత్వం అవసరం. ఇది అర్థం చేసుకోవడం ఎంత కష్టమో పౌలుకు తెలుసు. ఎందుకంటే సింపుల్గా అర్థమయ్యేది కాదు. మనమేం చెప్పవసరం, ఇది చాలా సింపుల్గా అర్థమవుద్దని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది చాలా కష్టం. ఒకవేళ అర్థమైనా సరే పాటించడం ఇంకా కష్టం. ఎందుకో తెలుసా? మన మధ్యలో ఉన్నటువంటి దైవికమైన అధికారానికి లోబడాలంటే ముందు మన స్వయం ఏమవ్వాలా? చావాలా. ఎవడు ఒప్పుకుంటాడు? దైవికమైన ప్రేమను చూసిన వాళ్ళు తప్ప ఎవరు ఒప్పుకోలేరు. క్రీస్తు ఎలా తన డిప్యూటీ అధికారాన్ని ఇక్కడ పెట్టాడో దాన్ని చూసిన వాళ్ళు తప్ప ఎవరు ఒప్పుకోలేరు. మనకి అది అర్థం అవ్వాలి.
ఒక పేతురు, ఒక పౌలు, దైవజన్ క్రీస్తులో ఉన్నటువంటి దేవుని యొక్క కాపురులు, గృహ నిర్వాహకులు ఎట్లా చేస్తున్నారు? భక్త సింగ్ అని చూసి నువ్వు ఎందుకయ్యా లోపడుతున్నావు అని అడగాలి. భక్త సింగ్ ఎవరు? నీకంటే పొట్టిగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, నీ అంత బలంగా కూడా దృఢంగా కూడా ఉండడు. మరి ఆయన చెప్తే ఎందుకు లోపడతావు? ఆయన దైవికమైన అథారిటీ, దైవికమైన గృహ నిర్వాహకత్వం, అది అర్థమవుతుంది. ఆయన ఎంతోమంది ఆయనకు లోబడ్డారు యాక్చువల్గా. సో ఇప్పుడు నేను అనేది ఏంటో తెలుసా, మన మధ్యలో మహిమ నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్క ఈ స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది తెలియకుండానే కంప్లీట్గా మనల్ని చేసే ఒక విధానం. కొలోషియన్స్కి ఇదే తక్కువైంది. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ సొంత జ్ఞానంలో తెలివిగా ఉండడం అంటే ఏంటి అని అర్థం చేసుకుంటూ దానిలో సంతోషిస్తున్నారు. బట్ కానీ పౌలు వెంటనే ఈ సమయంలో వీళ్ళకి కనుక ఈ స్టెప్ అర్థం కాకపోతే చాలా సింపుల్గా తల ఒక దారి ఏమవుతారు? ఎవరి కాళ్ళు నాకు తెలుసు అంటారు. మీకు తెలిస్తే మీరు ఏమవ్వాలా? కలిసి ఉండాలా. తెలిస్తే పక్కకి వెళ్ళిపోతున్నారు. వీడెవరు మరి? తెలిస్తే పక్కకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళెవరు? తెలిస్తే ఏమవ్వాలి? మనం కలిసి ఉండాలా. దైవికమైన అధికారం కింద కలిసి ఉండాలా. ఏది రైటో దాన్ని చేయడానికి మన హృదయాన్ని అప్పచెప్పుకోవాలా. ఆత్మ సంబంధం వివేకం అంటే ఇదే ఒక మాటలో. ఎంత మాట అంటే మనం చేసే తలంపు, మనం చూపించే ఆలోచన, ఇదంతా కూడా ఆత్మ వల్ల కలుగుతుందా లేదా అని చెప్పి ఆలోచన చేయడం. ఇంకో మాటలు చెప్పాలంటే చెప్పబడే వాక్యం మన ఆత్మ చేత అప్రూవల్ చేయబడతా ఉంటుంది. అప్రూవల్ అంటే కరెక్టే కదా, అది ఇదే కదా అని పరిశుద్ధ ఆత్మ చేత మనం బోధించబడతా ఉంటాం. ఇది ఆత్మ సంబంధం వివేకం. అది మనకు అర్థం అవ్వాలి. ఇంకొక మాటలో మనలో నుంచి స్పాంటేనియస్గా బయటకు వచ్చే దేవుడిని మనం స్పర్శిస్తాం. నేను అనుకోలేదు బ్రా, కానీ దేవుడు మనలో నుంచి బయటకు వచ్చాడు ఇట్లా. అది గుర్తుపట్టడం, అది ఎంత చక్కటి విషయం. అది మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడు జరిగింది ఇది? మనం కలిసి ఉన్నప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? ప్రభు ఆమె నీ దైవికమైన అధికారం కింద, దైవికమైన గృహ నిర్వాహక కింద మమ్మల్ని చెప్పి పెట్టుకుంటాం ప్రభు అని చక్కగా మనం అప్పచెప్పుకున్నాం. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఆత్మస్వరం వివేకం అంటే చాలా విషయాలు కింద ఉన్నాయి. వాటన్నింటినీ కాకుండా మనం చదువుకుని ఈ భాగాన్ని వివరించాలంటేనే కూడా చాలా టైం పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే దైవికం ప్రణాళికలో తిరిగి జన్మించడం ఒక ఆస్పెక్ట్, విజయవంతం క్రైస్తవ జీవితం ఒక ఆస్పెక్ట్, చర్చ్ లైఫ్ని తెలుసుకోవడం ఒక ఆస్పెక్ట్, చర్చ్ లైఫ్లో ఉన్న టాలెంట్స్ తెలుసుకోవడం ఒక ఆస్పెక్ట్, వీటన్నిటి మీద దైవికం అధికారం, గృహ నిర్వాహకత్వాన్ని తెలుసుకోవడం ఒక ఆస్పెక్ట్. ఇది అర్థం చేసుకోవాలి. ఊరకనే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్ని రోజులు బాగానే ఉంటారు. తర్వాత వెంటనే ఏం జరిగింది తెలుసా? ట్రైనింగ్ మొదలు పెట్టబడింది ఒకరికొకళ్ళు సెట్గా. అప్పుడు వెంటనే పెద్దవాళ్ళు వస్తారు, అంటే అనుభవంలో పెద్దవాళ్ళు. వీళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా? అమ్మా, నువ్వు కేవలం వైఫ్ అంటే నీ హస్బెండ్తో సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఆల్రెడీ రెడీ చేసి పెట్టాలా. ఏంటది? ఫుడ్ రెడీ చేసి పెట్టాలా, శుభ్రంగా ఆయన వస్త్రాలన్నీ కూడా వాష్ చేసి పెట్టాలా, ఇవన్నీ కూడా చెప్తారు యాక్చువల్గా. నేనెందుకు చేయాలి? అప్పుడు అతనికి చెప్తారు, నువ్వు కేవలం హస్బెండ్ మాత్రమే కాదు, నువ్వేం చేయాలా? ఆమెకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలా. ఇవన్నీ చేసి నువ్వేం చేయాలా? తను కూడా తనకు కావాల్సిన అభిప్రాయాన్ని ఇష్టపడతా, తను సంతోషపెట్ట. ఇవన్నీ కొత్త ట్రైనింగ్స్ యాక్చువల్గా. ఇంతకుముందు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద కష్టాలు ఏమి ఉండవు. ఇప్పుడు హక్కుపూర్వకంగా అడిగి వేరే పర్సన్ దగ్గరికి వచ్చేసరికి కష్టాలు వస్తాయి యాక్చువల్గా కదా. ఇదంతా నేర్చుకోవాల్సిన ఆస్పెక్ట్. పెరిగే కొద్దీ పిల్లలు వస్తారు. పిల్లలు వస్తే వీళ్ళ సంతోషాలు, వీళ్ళ ప్రయారిటీస్ అన్నీ ఏం చేయాలి? పక్కన పడేయాలా. మొత్తం ఎవరికి ఇవ్వాలా? పిల్లలకి ఇవ్వాలా. వాళ్ళు ఎట్టుంటే మీరు అంటున్నట్టు అంతే, అంతమించేమి. ఇట్లా ఏంటో తెలిసే ట్రైనింగ్. ఇక్కడ విషయం అంతే. చర్చ్లో దేవుని నమ్ముకున్నాం అనగానే వెంటనే విజయవంతం క్రైస్తవ జీవితం అంటే నువ్వు తెలుసుకోవాలి. విజయవంతం క్రైస్తవ జీవితానికి లింక్ అయిన సంఘ దర్శనం అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి. సంఘానికి పక్కగా పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే అది అబద్ధం. బైబిల్ ప్రకారం ఇది అబద్ధం. నువ్వు తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, నిజమే. కానీ ఆయన పనిచేసేది ఎప్పుడు కూడా ఎక్కడో తెలిసే? చర్చ్ వాతావరణంలోనే పనిచేస్తాడు. ఎందుకంటే చర్చ్ లేకుండా ఆయన ఎవరికి కూడా సొంత తలాంతులు ఇవ్వడం గుర్తుపెట్టుకోవాలి. ఆయన బలాన్ని ఊరకని ఇచ్చేస్తాడు ఎవరికైనా? ఇవ్వడు. ఎవరికి ఇస్తారు తెలిసే? దేవుడి కోసం, ఆయన ప్రణాళిక కోసం ఖర్చు పెట్టే వాళ్ళ కోసమే. ఆత్మ దేవుడిని నమ్ముకోవడం మాకు భారం అండి. అవునా? ఆత్మ స్థిరంగా ఉండడం భారం లేదా మరి మీకు? పిల్లల్ని పుట్టించి రోడ్ల మీద పడేసేవాడిని మీరు మంచోళ్ళని పిలుస్తారా? ఎప్పుడైనా పిలుస్తారట? పిల్లల్ని కానీ కుప్పతోటలో పడేసిన వాళ్ళు ఎవరైనా మంచోళ్ళని పిలుస్తారు ఈ లోకం? మరి వీళ్ళు ఎవరో మరి కుప్పతోటలో పడేస్తున్నారు. మరి విశ్వాసం ఎక్కడా? మరి వీళ్ళకి ఒక దర్శనం ఉంది. మరి నిజం చెప్తున్నా యాక్చువల్గా. బైబిల్ ఎప్పుడు అటు చెప్పలా. తిరిగి జన్మించిన విశ్వాసాలను వదిలేస్తాం అని ఎప్పుడు చెప్పలా. నీకు భారం ఉంటే ఏమంటావు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చాలా క్లియర్గా అడుగుతాడు. అవును, నిన్ను ప్రేమిస్తున్నా. అప్పుడు ఏమంటాడు? మనుషుల్ని దేవుడిని నమ్ముకుని చేసి పక్కన పడేసే అన్నాడా?
నా గొర్రెల్ని కాయి, నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రెల్ని మేపు. ఇది బర్డెన్. బైబిల్ ఎప్పుడు ఎట్లాంటిదే, వ్యక్తిగతంగా ఎప్పుడు అది పనిచేయాల. దురదృష్టం ఏంటంటే, శత్రువు యొక్క మోసం ఏంటంటే, గుర్ర నివాకత్వం, ఆత్మస్వ వివేకం లేకుండా ముందుకు పోవడానికి శత్రువు చేత బలపరచబడడం. ఒక్క మాటలో అంటే కొలోషియన్స్ 2వ చాప్టర్లో ఉన్నటువంటి ఆ విషయాలు పెద్ద అవ్వడం. ఒక్క మాటలో ఎవడైనా అతి వినయాసక్తుడై. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో చాలాసార్లు ఇది గమనించలేకపోవడానికి కూడా వచ్చే కష్టాలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఈవెన్ చర్చ్ లైఫ్లో తిరుగుతా కూడా చర్చ్ యొక్క అధికారానికి లోబడకుండా తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. యాక్చువల్ దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ ఇన్ దేర్ లైఫ్, హౌ ఇట్ విల్ గో. అది ఎట్లా పోతుంది అనే సంగతి అర్థం చేసుకోవాలి, లేకపోతే సమస్య, పెద్ద సమస్య. సో అందుకని పౌలు ఏమన్నా తెలిసే, మీకోసం మేము ఎల్లప్పుడు మానక ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈ స్టెప్ మీకు అర్థం అవ్వాలండి. సో మనం కూడా ప్రార్థన చేద్దాం, ప్రభువా మీరు మా జీవితాల్లో మహిమ నిరీక్షణకి ఎట్టున్నారో మాలో ప్రతి ఒక్కరికి ఆ దర్శనం అనుగ్రహించండి. తద్వారా మేము ఎట్లా ఉంటాం, నీ దేహంలో భాగాలుగా ఉంటాం. నీ డిప్యూటీ అథారిటీ, అంటే డిప్యూటీ అథారిటీని తెలుగులో ఏమంటారు, డిప్యూటీ అంటే అధికారం. ఒక మాటలో చెప్పాలంటే నీకు బదులుగా ఉన్నటువంటి అధికారాన్ని మేము చూడగలడానికి మా కన్నులు తెరవండి ప్రభు. తద్వారా మేము ప్రతి ఒక్కరిలోంచి వచ్చే మిమ్మల్ని మేము చూడగలుగుతాం అని చెప్పి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది చిన్న విషయం ఏం కాదు, పెద్దదే. బట్ దేవుడు మెల్లగా నేర్పుతాడు ఒక మాటలో. నిజమే, మనకెన్నో అవసరాలు ఉన్నాయి, వాటన్ని కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఎటువంటి సందేహం లేదు. మనకున్న అనారోగ్యమే కానీ, ఆర్థికపరమైన విషయాలే కానీ, మరి ఇరుగు పొరుగు వాళ్ళ సమస్యలేమి, కుటుంబంలో ఉన్న విషయాలేమి, అన్నిటి గురించి ఉంటాయి. కానీ మీరు అందరూ మిమ్మల్ని ఎక్కడ చూసుకోవాలా, చర్చ్లో చూసుకుందాం. ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ దేవుడు సమృద్ధిగా దొరుకుతాడు. అది చూడండి ఒక్క మాట, ఎఫెసీ పత్రిక 4:14 చదువు. ఎఫెసీ పత్రిక 4:14 మనకు బాగా ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసే? పైన పరిశుద్ధాత్మ, లేదంటే దేవుడి యొక్క వాక్యం, లేదంటే ఆత్మ, తండ్రి, వీళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు. కిందకు వచ్చేసరికి పరిచర్యలు ఏమైనాయి, డిఫరెంట్గా వచ్చాయి. డిఫరెంట్ పరిచర్యలు వచ్చాయి కాబట్టి, చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా అని అనుకోబాకండి. వీళ్ళందరూ ఒక దాంట్లోనే ఉన్నారు, ఒకే దేహంలో ఉన్నారు. కాబట్టి మనుషులు తమ మెదడులోంచి మాట్లాడేటప్పుడు ఏదో, తమ ఆత్మలోంచి మాట్లాడేది ఏదో మీరు గమనించి దానికి తగ్గట్టుగా పరిశుద్ధాత్మతో కలిసి ఉండండి. అట్లా మీరు క్రీస్తు వల్లే ప్రేమ కలిగి సత్యం చెప్పుటకు మిమ్మల్ని మీరు అలవాటు చేసుకోండి. అది దాని అర్థం ఏంటంటే, క్రీస్తు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు, దేవుడి మీద ఆధారపడ్డారు. అట్లనే మీరు ఎవరి మీద ఆధారపడారు, క్రీస్తు మీద ఆధారపడాలా. ఆయన సత్యం చెప్పినట్టు మీరు సత్యం చెప్పుకోండి. అంటే ఏదైతే రివీల్ అయిందో అది చెప్పుకోండి, మీ మెథడ్ని ప్రాక్టీస్ చేయబాకండి. బట్ కానీ మీరు ఎక్కడున్నారు, ఒక్క దాంట్లోనే ఉన్నారు. అందువల్ల ఇక మీద పసిపిల్లలు అయి ఉండి, అంటే దాని అర్థం చిన్నపిల్లలాగా చిన్న విషయాలకి అడ్డం పడిపోయి, లేదంటే మేము వేరే అనుకోకుండా మీరందరూ ఏమవ్వాలి, కలిసికట్టుగా ఉండి మనుషులు మాయాబల చేత కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, గలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. అంటే దాని అర్థం మైండ్ థాట్స్లో వచ్చినటువంటి చిన్న థాట్స్ వల్లే మనకున్నటువంటి పొజిషన్ పోగొట్టుకోకుండా మీరు ఏమన్నా తెలుసా, ఒకే ఇంటిలో ఒకే దేహంలో చక్కగా క్రీస్తుని కూర్చునే అనుభవాన్ని మీరు కలిగి ఉండొచ్చు. అట్లనే సత్యం చెప్పుతూ మీరు క్రీస్తు వల్లే ఉండడానికి ఎదుగుతూ ఉండండి. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది మీకు అర్థమైపోతుంది. యాక్చువల్గా ఇది చాలా సింపుల్. ఒక పిల్లోడు ఉన్నాడు, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, ఇంట్లో రూపాయి ఇవ్వట్ల. ఏమంటారు మీరు, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, ఇంట్లో రూపాయి ఇవ్వట్ల. ఏమన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు డాక్టర్లు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు బాగా. ఈ సేవకుని అడిగా, నీకేం డబ్బులు ఇస్తున్నారా అన్నాడు. యాక్చువల్గా ఈయన ఎక్కడ నాకు ఇస్తున్నారని చెప్తే ఏం చేస్తాం అంటావేమోనని, నాకు ఎవరు తమ్ముడు ఏం తెలుసు, ఏమన్నా తెలుసా, వాళ్ళ అమ్మకి ఇస్తారంటాడు. నేను వాళ్ళ అమ్మ ఏం చేసి నీకేగా ఇచ్చేది అట్లా. యాక్చువల్గా అంటే లేదయ్యా బాబు, చర్చిలో మేము అవి పనులు చేస్తాం అంటే నాతో సన్నిహితం ఉంటాడు బాగా, ఆయన సేవకుడు, పెద్ద సేవకుడు, అవి చేస్తాం ఇచ్చే దాంట్లో. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, పరిస్థితి ఎంత సివియరో తెలిసే. వీళ్ళ కుటుంబం అంటే ఏంటి తెలిసిందా, తెలియలే. కుటుంబం తెలియకుండా డబ్బు సంపాదించాడు, విలువ లేనుడు. అవునా కాదా? అతను ఎంత సింపుల్గా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఒక మాటలో చెప్పాలంటే.
నీకున్న తలాంతు చర్చ్ కోసం ఖర్చు పెట్టకుండా నా స్వయానికి ఖర్చు పెట్టుకున్నాను అనుకోండి, ఇతను కూడా అట్టంటోడే. ఇట్ సింపుల్. చర్చ్తో కలిసి ఉంటుంది నేర్చుకోవాలి. నీకున్న ప్రతి సందర్భంలో అది నీకు సహాయపడుతుంది. అక్కడలో ఉన్న బ్యూటీ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. దావీదు అంటాడు, నీ మందిరం. మందిరం అంటే గుడారం కాదు, చర్చ్ అని అర్థం, అక్కడున్న ప్రజలు అని అర్థం. అది ఎంత బ్యూటీ, నువ్వు అట్ట చూడాలా. నువ్వు దాన్ని చూస్తే నీ జీవితం అంతా ఖర్చు పెట్టి అందులో నివసించడానికి ప్రయత్నం చేస్తావు. యాక్చువల్గా నా లైఫ్లో నేను దాన్ని చూసిన రోజు అన్నాడు మర్చిపోలే. ఇది నేను కల్పించి చెప్పే మాటలు కాదు. ఈ కొంతమంది ఇట్లా అనుకుంటారు ఎంత బుద్ధిహీనంగా. కాదు. ఇక్కడ విషయాలు ఏంటి తెలిసే, బైబిల్ మొత్తం తిరగేద్దాం, ప్రతి వచనం దానికి లింక్ అయి ఉంటుంది. సో కాబట్టి భారంగా ప్రభువా మా మధ్యలో ఉన్న నీ గృహ నిర్వాహకత్వానికి అర్థం చేసుకోవడానికి మాకు విజన్ దయచేయండి, గ్రహింపు దయచేయండి. తద్వారా మేము మాలో మహిమ నిరీక్షణ అయిన మేము కలిసి ఉంటాం ప్రభువా. మాలోంచి బయటికి వెళ్ళే నీ నిరీక్షణ వలన కలిగినటువంటి ఆ మహిమ మేము చూస్తాం ప్రభు. మనలోంచి బయటికి వెళ్ళే క్రీస్తే మహిమ అని అర్థం, రైట్? అట్లాంటి మహిమతో ప్రభు మనల్ని నింపాలి. దానికోసం మనం ప్రభుకి అప్పచెప్పుకుందాం. ఆత్మ సంబంధం వివేకం, అదే సమయంలో సంపూర్ణ జ్ఞానం. ప్రభు ఇటు గురించి మాకు బాగా నేర్పించండి అని ప్రార్థన చేద్దాం.